సో ఫ్రెండ్స్, ఏదైతే రీసెంట్గా మనకి పోసాని కృష్ణమురళి గారు అయితే అరెస్ట్ చేశారు కదా. సో ఆయన ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారో మీ అందరికీ తెలుసా? సో ఏంటో కాదు, ఆయన కాంట్రవర్షియల్ వర్డ్స్ మాట్లాడతాం కానీ అటు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ పట్ల మీదుగా విపరీతంగా నెగిటివ్గా మాట్లాడతాం కానీ, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఇవి విపరీతంగా జరిగినాయి కదా. సో ఈ బేసిస్ మీద ఆయన్ని కోర్టుకి అయితే, అదే జైలుకి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. సో ఈ కంప్లీట్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్కి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో టాపిక్లో వచ్చేస్తే కనుక నేను మెయిన్ ఈ టాపిక్ తీసుకున్నదే అటు పోసాని కానీ ఏదైతే తీసుకొని ఒక ఎగ్జాంపుల్గా ఫ్యాన్స్ మీద, ఫ్యాన్ వార్స్ మీద అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో, మీరు ఏ హీరో ఫ్యాన్స్ అయినా అయ్యి ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి మీరు ఫ్యాన్సే కదా. సో అది పక్కన పెడితే పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ విపరీతమైన పదజలాలు అయితే, చెడు పదజలాలు అయితే విపరీతంగా వాడారు. అది మనందరూ తెలుసు. ప్రెస్ మీట్లు పెట్టేసి విపరీతంగా బూతులు కానీ, చెడు మాటలు కానీ, ప్రజలందరినీ పాడు చేసే విధంగా కానీ ఆయన మాట్లాడే విధాలు ఉన్నాయి చూసారా. వాటి వల్ల ఏమైందంటే ఈ రోజున ఏదైతే ప్రభుత్వం అయితే ఏదైతే వచ్చిందో, టీడీపీ ప్రభుత్వం మహాకూటమి వచ్చిందో, వాళ్ళు ఏదైతే రెడ్ బుక్ అనేది కాన్సెప్ట్ పెట్టుకున్నారు కదా. సో అదే విధంగా ఆ బేసిస్ మీదే పోసాని కృష్ణమురళి గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అంతకన్నా ముందు ఏంటంటే ఒక వ్యక్తి అయితే వెళ్ళి పోసాని కృష్ణమురళి గారి మీద కేసు వేయడం జరిగిందనమాట. సో దానివల్ల ఆయన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం వల్ల ఆయన జైలుకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. పదజలాలు వాడటం వల్ల ఈ రోజున ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కనీసం ఇంట్లోకి వచ్చి కనీసం ఒక నిమిషం కూడా వెయిట్ చేయనివ్వకుండా, ట్యాబ్లెట్స్ వేసుకునివ్వకుండా, ఏదైతే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉన్నా కానీ అది కూడా క్యాన్సిల్ చేసుకునే విధంగా తీసుకెళ్లారంటే దానికి కారణం ఒకటే అనమాట. ఆయన పోసాని కృష్ణమురళి గారు ఏదైతే మాట్లాడిన విధానం చూశారు కదా మీడియా ముందు. సో దానికి రియాక్షన్ ఇదనమాట. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంచెం ఆగుతారు పోలీసులు అనేవాళ్ళు. ఇలాంటి పదజాలాలు నెగిటివ్ వర్డ్స్ వాడటం వల్ల ఏమైందంటే పాజిటివ్ కూడా స్కోప్ లేకుండా పోయింది. సో అదేవిధంగా ఇప్పుడు ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే, మనందరం కూడా ఏదైతే మనం బూతులు మాట్లాడుతున్నామో, చెడుగా మాట్లాడుతున్నామో, ఒకటి టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతున్నామో, అది ఏదో ఒక రోజు రియాక్షన్ మనకి తిరిగి వస్తుందని అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం తప్పుగా మాట్లాడితే ఏదో ఒక రోజు తప్పే జరుగుతుంది. సో అదేవిధంగా ఏంటంటే మంచి చేస్తే మంచి జరుగుద్ది, చెడు చేస్తే చెడు జరిగినట్టు మనందరం కూడా హీరోలు ఒకళ్ళొకళ్ళు అభిమానించుకోండి. ప్రతి ఒక్క హీరోని సినిమాలు చూడండి, ఎంకరేజ్ చేయండి, సినిమాలు అభిమానించండి. అరాచకంగా సినిమానికి కలెక్షన్స్ అయితే రప్పించండి, కానీ ఇలాగ తప్పుడు మాటలు మాట్లాడేసి సినిమాని అయితే నాశనం చేయకుండా, దాంతోపాటు సినిమా యాక్టర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, అదే యూట్యూబ్లో కానీ అదే వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ పెడతా ఉంటారు కదా. దాని కింద కామెంట్స్ చూస్తే మాత్రం వల్గర్గా మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇవి మాట్లాడకుండా ఉంటే కనుక మనందరికీ కూడా మంచిది. ఎందుకంటే వచ్చే జనరేషన్స్ ఏది పోస్టులు ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి. ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నారో వాళ్ళు ఆ పోస్టులు ఒకవేళ చూస్తే కనుక బూతులు నేర్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా బూతులు అవాయిడ్ చేయండి. పోస్టులు పెట్టిన దానికి మనం మంచిగా రిప్లై ఇస్తే మనకి అందులో నష్టమే ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే వచ్చే జనరేషన్స్కి మనం ఇప్పటి నుంచే ఒక మంచిని స్ప్రెడ్ చేస్తే కనుక, మంచిని ఫార్వర్డ్ చేస్తే కనుక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అది నేర్చుకొని మంచిగా వాళ్ళైతే మాట్లాడడానికి అయితే అవకాశం ఉంటుంది. నేర్చుకుని వాళ్ళ జీవితంలో ఉపయోగించుకుని ఒక స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా కామెంట్స్ చేయండి. చాలామంది చిరంజీవి గారి మీద, ప్రభాస్ గారి మీద, అలాగే రామ్ చరణ్ గారి మీద, అల్లు అర్జున్ గారి మీద, ఇంకా చాలా హీరోస్, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు కానీ, రవితేజ గారు కానీ, అందరి మీద కూడా సెటైర్లు కానీ, కామెడీ కానీ, ట్రోల్స్ కానీ, మీమ్స్ కానీ, నెగిటివ్గా మాట్లాడతాం కానీ, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ మానుకుంటే మంచిదండి. ఎందుకంటే నేను కొన్ని కామెంట్స్ చూస్తాను, కొన్ని పోస్టుల కింద కామెంట్స్ చూస్తాను. కామెంట్స్ కానీ, అటు వీడియోస్ కానీ, అటు ఇమేజెస్ కానీ ఏం చూసినా కానీ చాలా నెగిటివ్గా పోర్ట్రే చేసే విధంగా ఉందన్నమాట. ఇలా ఉండటం వల్ల దేశానికి ఉపయోగం లేదు. దాంతోపాటు మన కల్చర్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే మనకి ఎవరైతే మన తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వలేం. డిస్టర్బెన్స్గా, డిఫికల్ట్గా, ఒక ఇన్అప్రోప్రియేట్ వేస్ మనం అందిస్తే వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో వాళ్ళకే తెలియదు.
సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా మనం మాట్లాడితే కనుక, మంచిగా మనం వీడియోస్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసి మంచి అభిమానం సొంతం చేసుకుంటే కనుక అందరం కూడా సక్సెస్ అవుతామండి. సో నా కోరిక ఏంటంటే మీరు అందరూ కూడా ఏ సినిమాకైనా, ఏ సినిమా బయట థియేటర్ బయట అయినా మీరు గొడవ పడొద్దు, మంచిగా మాట్లాడండి. బాగుందంటే బాగుందని చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి. లేదంటే బాగాలేకపోతే మీరు మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోండి. అది బెస్ట్ ఆప్షన్ అయితే. సో గొడవల వల్ల, ఈ మాట్లాడుకోవటం వల్ల, బూతులు మాట్లాడటం వల్ల మనిషికి చెడు అవుతుంది, కానీ మనకి స్వతహాగా చెడు అవుతుంది, కానీ అవతల వాళ్ళకైతే ఏముండదండి. ఎందుకంటే నష్టపోయేది బూతుల వల్ల మనమే. ఈరోజు పూసాని గారు ఏదైతే ఆయన మాట్లాడారో అవతల వ్యక్తుల మీద, పెద్ద పెద్ద వ్యక్తుల మీద, ఈరోజున ఏమైంది, అరెస్ట్ చేశారు కదా. సో అదే విధంగా పరిస్థితి ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో, బూతులు కామెంట్స్ చేస్తున్నారో అదే పరిస్థితి అందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని ఈ వీడియోలో అయితే సందేశం అయితే ఇచ్చానమాట. సో అది ఓవరాల్గా వీడియో అయితే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు నా వీడియో, కానీ నేను మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నానండి. ఎందుకంటే నేను వీడియోస్ చూశాను, బూతులు విపరీతంగా చండాలంగా చూడలేము, వినలేము, అవి ఆలోచించడం కూడా అసహ్యంగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ప్లీజ్ నేను కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే బూతులు నేర్చుకోవడానికి అవకాశం ఎవరికి స్కోప్ ఇవ్వకండి. అందరూ కూడా మంచిగా మాట్లాడండి. ఎంత కోపం వచ్చినా మంచిగా మాట్లాడితే మనందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకుని చాలు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పోసాని కృష్ణమురళి గారి ఎగ్జాంపుల్గా తీసుకొని ఫ్యాన్స్ గురించి, ఫ్యాన్ వార్స్ గురించి, అలాగే సెలబ్రిటీస్ కానీ, పాలిటిక్స్ కానీ, పొలిటీషియన్స్ ఏదైతే మాట్లాడుతారో వాళ్ళ కింద కామెంట్స్ కానీ మనం రియాక్ట్ అయ్యే విధానం మంచిగా ఉంటే బాగుంటుంది. సో ఇవన్నిటికి కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వకుండా పాజిటివ్గా రియాక్ట్ అవ్వండి. సో ఇది ఓవరాల్గా అయితే వీడియో. మీకు నచ్చినట్టు తప్పకుండా మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.